కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర అభివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులతో ఉత్తరాంధ్ర జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని జలవనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దర్మిలా ఆయా జిల్లాల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రాజెక్టులతో పాటు గోదావరి, కృష్ణా, బుడమేరు, ఉప్పుటేరు, సోమశిల కాలువల అభివృద్ధి పనులకు కూడా పూర్వోదయ కింద చేపట్టాలని జలవనరుల శాఖ వరుసగా 4,200 కోట్లు, 9,100 కోట్లతో అంచనాలు రూపొందించింది. మొత్తంగా 13,300 కోట్లతో వీటిని చేపట్టి కొత్తగా 3,97,339 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, 25,96,690 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిశ్చయించింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెద్దమైనవానిలంకలో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పర్యటించారు. ఒకప్పుడు పీఎం లంక మారుమూల గ్రామమని, నేడు దేశంలోనే గ్లోబల్ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిందని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏఏ శిక్షణలో దేశంలోనే అగ్రగామిగా నిలవబోతుందన్న నిర్మల, మహిళల్లో ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు మొదట చిన్న భవనం నిర్మించామని తెలిపారు. నేడు ఉపాధి శిక్షణలో పీఎం విశ్వకర్మ యోజనలో దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. గ్రామస్తుల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేయగలిగానే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది ఉద్యోగాలు సాధిస్తున్నారని వింటే ఎంతో ఆనందంగా కలిగిందని చెప్పారు. ఇక ప్రతి గ్రామం నుంచి 10 మంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉండాలని, వారందరికీ డ్రోన్ టెక్నాలజీ ద్వారా శిక్షణ ఇచ్చి ఆధునిక వ్యవసాయం విస్తరింపజేయాలనేది ప్రధాని మోదీ ఆకాంక్షగా కేంద్ర మంత్రి తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి పయావుల కేశవ్, ఎమ్మెల్యే నాయకర్తో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. గ్రామంలో 13 కోట్లతో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట పనుల్ని పరిశీలించారు. మత్స్యకారులకు వలలు పంపిణీ చేశారు. డిజిటల్ భవనంలో ఏఐ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించారు. మరోవైపు నిర్మలతో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం అయోధ్య పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ఆయన పశ్చిమ గోదావరి పర్యటన నుంచి వచ్చిన నిర్మలతో విమానాశ్రయంలోనే భేటీ అయ్యారు. అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల్లో 103.96 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఓకే చెప్పనుంది. అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్స్ భవనాల్లో అదనపు సౌకర్యాల కల్పనకు 109 కోట్ల కేటాయింపుకు మంత్రి మండలిలో ఆమోదముద్ర పడనుంది. శాఖమూరులో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణంకు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాలు భూ కేటాయింపుకు ఆమోదం తెలపనున్నారు. వీటితో పాటు 8,400 క్యూసెక్ల కెపాసిటీతో 444 కోట్లతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు, ఎల్పీఎస్ జోన్ 8లో లేఅవుట్లు అభివృద్ధికి 1,358 కోట్ల కేటాయింపుకు మంత్రి మండలిలో ఆమోదించనున్నారు. వివాదంలో ఉన్న జరీబు, మెట్ట ప్రాంతము అని నిర్ధారణకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించనుంది. రాజధానిలో రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపుకు మంత్రి మండలిలో ఆమోదం తెలపనున్నారు. రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజ్ టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్యాలయంలో జీవీఎంసీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు. జీవీఎంసీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేశారు. పలు ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెరిగిన నేరాల కట్టడితో పాటు కొత్త సవాళ్లను కొత్త సంవత్సరంలో ఎదుర్కొనేందుకు ప్రణాళికను పోలీస్ శాఖ సిద్ధం చేసుకుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నేరాల కట్టడికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిన రాష్ట్ర పోలీసులు సీసీ కెమెరాలు, డ్రోన్లు, టెక్నాలజీ ప్రజల సహకారంతో సమకూర్చుకొని దూకుడు పెంచారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు లాంటి చోట్ల పోలీసింగ్ పెంచడంతో నేరాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్లో మార్పులొచ్చాయి. పేకాడే వారిని అరెస్టు చేయడం, వారిని డ్రోన్తో వెంబడించే దృశ్యాలు వెలుగులోకి రావడంతో అలాంటి డెన్లు తగ్గుముఖం పట్టాయి. ఇక కిడ్నాప్లు ఏకంగా 15.8% తగ్గడానికి సీసీ కెమెరాలు, డ్రోన్లను వినియోగించడమే కారణం. గత వైసీపీ ప్రభుత్వంలో గుంపులుగా వెళ్లి దాడులకు దిగడం తరచూ జరిగేది. చంద్రబాబు ఇంటిపైకి స్వయంగా నాటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దండయాత్ర, డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ మూకల విధ్వంసం, పల్నాడులో రోడ్లపై వీరంగా సృష్టిస్తూ ఇళ్లల్లోకి దూరి దోపిడీలు, అమరావతి మహిళలు మొక్కులు తీర్చుకోవడానికి దేవస్థానానికి వెళ్తున్న దాడులు,
చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన దాడులే. లోకేష్ యువగలం పాదయాత్రలో పోలీసుల దన్నుతో కవ్వింపులు. తన అక్కపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులను అడ్డుకున్న పాపానికి మైనర్ బాలుణ్ణి తగలబెట్టిన ఘటన తదితర పరిస్థితులను చక్కదిద్ది శాంతి భద్రతలు నెలకొల్పేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఏడాది 52.4% రేటింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఇక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న శక్తులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రప్పా అంటూ అల్లరి మూక రెచ్చిపోతూనే ఉంది. రోడ్లపై విన్యాసాలు, జంతు బలులు, మహిళలపై దాడులు, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి పోలీసులు ట్రీట్మెంట్ మార్చారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లా గ్యాంగ్ వారుకు నిలయంగా మారుతుండడం, మహిళలే డాన్లుగా ఎదిగి హత్యలు చేస్తుండటంతో కఠిన చర్యలకు ఉపక్రమించారు. అలాంటి గ్యాంగులను నడి రోడ్లపై నడిపిస్తున్నారు. దీంతో అల్లరి మూకలు వెనకడుగు వేస్తున్నాయని పోలీసులు అంటున్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేసే క్రమంలో రాష్ట్రాన్ని పీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ కట్టడికి చంద్రబాబు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ప్రజల్లోకి వెళ్తూ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ చైతన్యం తెస్తున్నారు. కాగా సోషల్ సైకోలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేసి జైలుకు పంపింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలు కానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు 7.70 లక్షల మందికి దర్శనం చేయించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల తర్వాత తిరుప్పవై పాసురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాల పటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకొని మూల విరాట్కు పుష్ప సమర్పణ చేస్తారు. 1:30 వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. ఉదయం 5:30 ఆన్లైన్ టోకెన్ పొందిన భక్తులను అనుమతిస్తారు. ఇక తొలి 3 రోజులు టిప్ ద్వారా టోకెన్లు పొందిన వారికే దర్శనం ఉంటుంది. మిగిలిన 7 రోజుల్లో సర్వదర్శనం, ₹300 దర్శనం, శ్రీవాణి, ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలు జరగనున్నాయి. రేపు వీఐపీ బ్రేక్లో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వీఐపీలు లేఖలు పంపారు. ఈ క్రమంలో నారాయణగిరి 4లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏపీ విప్ కార్పొరేషన్ చైర్మన్లకు వెంకటకల విశ్రాంతి భవన్లోని కౌంటర్లో గవర్నర్, సీఎం, న్యాయమూర్తులు, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అధికారులకు దర్శన టికెట్లు, గదులను ఇవాళ ఉదయం నుంచి కేటాయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సాగునీళ్ల అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు తదితర అంశాలపై సభలో కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై సభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఒకరోజు మొత్తం ఈ అంశంపై చర్చకే కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ చాలా కాలం తర్వాత సభకు వస్తుండటంతో సాగునీటి అంశాన్ని లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని తెలుస్తున్నా సమావేశాలు జరిగినన్ని రోజులు పాల్గొంటారా, ఒక్క రోజుకే పరిమితం అవుతారా అన్న విషయమై మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టతనివ్వడం లేదు. 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఇవాళ శాసనసభ ప్రారంభం కాగానే మొదట డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఆ వెంటనే పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పలు ఆర్డినెన్స్లకు సంబంధించిన బిల్లును సభ ముందు ఉంచనున్నారు. ఆ తర్వాత ఇటీవల మరణించిన 2 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అసెంబ్లీ, మండలిలో సంతాపం ప్రకటిస్తారు. అనంతరం 0 అవర్ చేపడతారు. ఆ తర్వాత సభలను వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరగనుంది. సభలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాన్ని ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఆధారాలతో సహా ఎండగట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూరాల జలాశయం నుంచి చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చడం వల్లే సమస్యలు తలెత్తాయన్నారు. 2013లో జూరాల రిజర్వాయర్ నుంచి ఈ పథకాన్ని ప్రతిపాదించారని గుర్తు చేశారు. ఈ జలాశయం పూర్తిగా తెలంగాణ ఆధీనంలోనే ఉండడం వల్ల పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎలాంటి సమస్యలు వచ్చేవి కాదని, కృష్ణా నుంచి వచ్చే జలాలను వచ్చిన వాటిని వచ్చినట్లే తరలించుకునే అవకాశం ఉండేదని చెప్పారు. ఇక ఆదివారం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా జలాలపై ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడమే గాక కాళేశ్వరం ఎత్తిపోతలపై పెట్టినంత శ్రద్ధ దీనిపై పెట్టకపోవడం వల్లే ప్రాజెక్టు పూర్తి కాలేదని సీఎం రేవంత్ చెప్పారు. శ్రీశైలం ఉమ్మడి జలాశయం కావడంతో ఏపీ సమస్యలు సృష్టిస్తుందన్నారు. జూరాల నుంచి చేపట్టి ఉంటే ఈ పాటికే నిర్మాణం పూర్తయ్యేదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం కూడా భారీగా పెరిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014కు ముందు చేపట్టిన నిర్మాణంలో ఉన్న ప్రతిపాదించిన ప్రాజెక్టులకు రక్షణ ఉండేదని, శ్రీశైలం నుంచి ప్రాజెక్టును చేపట్టడం వల్ల చట్ట ప్రకారం రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి కేటాయించిన 90 టీఎంసీల్లో తొలి దశలో 45 టీఎంసీలతో ప్రాజెక్టు డీపీఆర్ను ఆమోదించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామని, ట్రైబ్యునల్ విచారణ ఏడాదిలోపే పూర్తి కానందున ఆ కేటాయింపులతో కలిపి 90 టీఎంసీలతో రెండో దశను పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కావాలనే ఉద్దేశాలు బీఆర్ఎస్కు లేవని, అందుకే ప్రాజెక్టును ఇబ్బంది పెట్టే నిర్ణయాలను అమలు చేస్తుందని ఆరోపించారు. 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. 2014లో పెండింగ్లో ఉన్న రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్కొండ ఎత్తిపోతల పథకాలు 2023లో అధికారం దిగిపోయాక పెండింగ్లోనే ఉన్నాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ను తెలంగాణలో బొంద పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ మధ్య అపవిత్ర పొత్తు కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆదివారం కేటీఆర్ సన్మానించారు. అడ్డగోలు హామీలతో మభ్యపెట్టిన పార్టీలను అన్ని ఎన్నికల్లోనూ నిలదీయాలని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు రైతు బంధు పాలన సాగితే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాబంధువుల పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, దేవుడెరుగు, యూరియా బస్తాల కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కాల్సిన దుస్థితి నెలకొందని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతుల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులపైనే మక్కువని, పదవి ముగిసేలోపు ఆయన 5 లక్షల కోట్ల ఆదాయం సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు అని తెలిపారు. 1952లో మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా అప్పర్ ప్రాజెక్టు ద్వారా 150 టీఎంసీల నీరందించే అవకాశాన్ని కాంగ్రెస్ విస్మరించడం వల్లే పాలమూరు రైతాంగం దేశంలో కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ ఫోటో తీసేయాలని మోదీ, అమిత్ షా కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన సతీమణి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలతో కలిసి జగ్గారెడ్డి సంగారెడ్డిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబ చరిత్రను దేశంలో లేకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని మహాత్మా గాంధీ నేతృత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇతర పెద్దలు దేశ స్వాతంత్ర్యం కోసం శాంతియుత మార్గంలో పోరాటం చేశారని గుర్తు చేశారు. నెహ్రూ కేబినెట్లో అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి సమస్త కులాలు, సమస్త మతాల ప్రజల స్వేచ్ఛగా ఉండాలని రాజ్యాంగం రాశారని జగ్గారెడ్డి వివరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైలు జీవితం గడిపారని, ఇందిరాగాంధీ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో మోదీ, అమిత్ షా పాత్ర లేదని, వారు పుట్టనే లేదన్నారు. గాంధీ, నెహ్రూ, రాహుల్ కుటుంబాలను టార్గెట్ చేస్తూ మోదీ, అమిత్ షా పనిచేస్తున్నారని, ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనించాలని సూచించారు. స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని, దీంతో కేటీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నియోజకవర్గ పరిధిలో గెలుపొందిన సర్పంచులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా సర్పంచ్ సీట్లను గెలుస్తున్నామని తెలిపారు. ఇక కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే తట్టుకోలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించారని మండిపడ్డారు. ఆ శాఖ మంత్రిగా సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై విచారణ జరిపిస్తామని తెలిపారు. అంతకుముందు ధర్మపురి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమల అటవీ ప్రాంతమైన మేదరోటిపెంట దగ్గర దేవుని బొక్క శివాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. 11 మందిని అదుపులోకి తీసుకుని కొల్లాపూర్ ఫారెస్ట్ డిపోకు తరలించారు. గత 3 రోజుల నుంచి త్రవ్వకాలు జరుగుతున్నట్లు దుండగులు తెలిపారు. ప్రతి ఏటా హోలీ పండుగ రోజు దేవుని బొక్క శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, పెద్ద లోయలో ఉండే దేవుని బొక్క పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్ద పెద్ద రాళ్ల మధ్య లోయలో ఉంటుంది. నిందితుల్లో ఒకరు పరారు కాగా 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. అప్పాపూర్ చెంచుపెంటలో చెంచుల నివాసాలకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నల్లమల అడవిలో వారి జీవన విధానం, అత్యవసర సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చెంచులకు నూతన వస్త్రాలు బహూకరించారు. చెంచుల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 70 ఏళ్లుగా పాటుపడుతున్న తమ సంఘం డెస్క్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అలీ తెలిపారు. బస్ పాసులతో సహా అన్ని సంక్షేమ పథకాలను డెస్క్ జర్నలిస్టులకు వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
డెస్క్ జర్నలిస్టులకు ఇతర జర్నలిస్టులకు తాము వేరుగా చూడటం లేదని, వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ తప్పకుండా వర్తింపజేస్తామన్నారు. గత 10 ఏళ్ల కాలంలో డెస్క్ జర్నలిస్టులకు కొంతమందికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇచ్చారని, కానీ ఇప్పుడు తాము డెస్క్లో పనిచేసే జర్నలిస్టులందరికీ మీడియా కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డుతో పాటు ఇతర సంక్షేమ పథకాలను వర్తింపజేసేలా కృషి చేస్తామన్నారు. జర్నలిజంలో అడుగంటుతున్న విలువలను పెంపొందించేందుకు కొన్ని కట్టుదిట్టమైన నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 252 జీవోను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెట్టడంలో వాస్తవం లేదని, అబద్దాలు కల్పితాలతో వాళ్లు చేస్తున్న అపోహలు నమ్మవద్దని ఆయన జర్నలిస్టులను కోరారు. ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులు నిలువుదోపిడికి గురవుతున్నారు. మేడారం జాతరకు ముందు ఐనవోలు, కొమరవెల్లి, వేములవాడ దేవాలయాల్లో మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో హన్మకొండ జిల్లా మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనంతో పాటు పట్నం చెల్లించేందుకు ఒక్కో పట్నానికి సుమారు 700 రూపాయలు అదనంగా వసూలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనంగా డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన ఓ భక్తుడికి పట్నం వేయకుండానే ఒగ్గు పూజారులు వెళ్లడంతో ఆగ్రహించిన భక్తుడు ఆలయ ప్రాంగణంలోనే ఆందోళనకు దిగాడు. ఐనవోలు ఆలయంలో భక్తుల నిలువు దోపిడీపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పులి సంచారంతో అటు గ్రామస్తులకు ఇటు ఫారెస్ట్ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. బండగానిపల్లి ఘాట్ రోడ్లో కొంతమందికి పులి ఎదురైంది. ఈ విషయం కొండ కింద పల్లెల్లో దావనంలా వ్యాపించింది. దాంతో కొండ కింద పల్లెల్లో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 2 రోజులుగా ఉదయగిరి అటవీ సిబ్బంది పెద్ద పులి కోసం అటవీని జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే పాదముద్రల కొలతలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ఘాట్ రోడ్లో ప్రయాణాలు సాగించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కోరారు. నల్లమల అడవుల నుంచి ఉదయగిరి అడవుల్లోకి పులులు ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ ఆర్యవైశ్య కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతూర్ రామ్దాస్ నాయక్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రముఖుల పేర్లు తొలగిస్తూ ఆర్యవైశ్యులను అవమానిస్తుందన్న నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా కార్యక్రమాలు చేస్తుందని విమర్శించారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప మహానుభావుడని, కులమత రహితంగా మహాత్మా గాంధీ పూజనీయుడని, దేవుడితో సమానమని ఆయన పేరు తొలగించడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా మహాసభకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీలుగుమిల్లి జాతీయ రహదారిపైన మా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనం సీటు గట్టిగా ఉండడంతో దానిని తెరవడంతో గంజాయి బయటపడిందని చెప్పారు. ఇక వారి వద్ద నుంచి 10 కేజీల 150 గ్రాముల గంజాయి, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. సినిమా పైరసీ, కాపీరైట్ ఉల్లంఘన, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టినట్లు తెలిసింది. ప్రహ్లాద్ పేరుతో రవి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ప్రహ్లాద్ను పిలిచి విచారించారు. రవిని, ప్రహ్లాద్ను ముఖాముఖి విచారించగా అసలు రవితో తనకు పరిచయమే లేదని ప్రహ్లాద్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రహ్లాద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నట్లు గుర్తించి ఆదివారం హైదరాబాద్కు పిలిచి విచారించగా ఈ విషయం బయటపడింది. ప్రహ్లాద్ వివరాలను రవి ఎక్కడి నుంచి సంపాదించాడు, ఎలా సంపాదించాడు అనేది తేలాల్సి ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో నిర్మాత సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం 48 మంది కార్యవర్గానికి జరిగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31, మన ప్యానెల్ నుంచి 17 మంది గెలుపొందారు. కార్యదర్శిగా అశోక్ కుమార్, కేవీవి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సూర్యదేవర నాగవంశీ, భరత్ చౌదరి ఎన్నికవగా కోశాధికారిగా ముత్యాల రామదాసులు గెలుపొందారు. ప్రముఖ ఫ్రెంచ్ నటి, గాయని, జంతు హక్కుల కార్యకర్త బ్రిగిట్టే బార్డోట్ 91 ఏళ్ల వయసులో మరణించారు. ఆమె స్థాపించిన బ్రిగిట్టే బార్డోట్ ఫౌండేషన్ ఈ విషాద వార్తను అధికారికంగా ప్రకటించింది. ఆమె మరణానికి సంబంధించిన కారణం, వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఆమె దక్షిణ ఫ్రాన్స్లోని తన నివాసంలో మృతి చెందినట్లు తెలుస్తుంది. 1950-60 దశకాల్లో అండ్
గాడ్ క్రియేటెడ్ విమెన్ వంటి చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె ఆ కాలంలోనే అంతర్జాతీయ సెక్స్ సింబల్గా పేరు తెచ్చుకున్నారు. 1973లో కేవలం 39 ఏళ్ల వయసులోనే సినిమా రంగానికి వీడ్కోలు పలికి తన జీవితాన్ని పూర్తిగా జంతు సంరక్షణ ఉద్యమానికి అంకితం చేశారు. 1986లో బ్రిగిట్టే బార్డోట్ ఫౌండేషన్ను స్థాపించి సీల్ హంటింగ్, జంతు ప్రయోగాలు వంటి వాటికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పోరాడారు.